మీరు సార్ తెచ్చారు. ఓకే ఓకే. ఈ రోజున ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క పత్రికా మీడియా సమావేశానికి సంబంధించినంత వరకు కూడా ఫస్ట్ డే ఫస్ట్ సినిమా అనేటువంటి ప్రోగ్రామ్ని ఏపీ ఫైబర్ కార్పొరేషన్లో మేము ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి జరిగేటువంటి కార్యక్రమాల్లో కొన్ని సినిమాలు రావటం, కొన్ని చిన్న సినిమాలు మాకు రావటం అనేటువంటి జరుగుతుంది. పెద్ద సినిమాలకు సంబంధించినంత వరకు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి, ముఖ్యంగా సినిమా ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి వచ్చేటువంటిది కార్యక్రమం కూడా ఉంది. కానీ చట్టం చెప్పినటువంటి ప్రకారంగా ప్రతి ఎగ్జిబిటర్ ఎవరైతే థియేటర్ ఉంటారో ఆ థియేటర్ చిన్న సినిమాలకు సైతం ప్లేస్ ఇవ్వాలి అనేటువంటిది, డేట్స్ ఇవ్వాలి అనేటువంటిది స్పష్టంగా జీవోలో పేర్కొనడం జరిగింది. అది ఇవ్వనటువంటి పక్షంలో అన్నట్లయితే శిక్షార్హులు అవుతారని కూడా తెలియజేయడం జరిగింది. దీనిలో భాగంగానే ఏపీఎస్ఎఫ్లో ఈ రోజున మేము వ్యూహం అనేటువంటి సినిమాని, అందరికీ తెలిసినటువంటిది సుపరిచితుడు, భారతదేశానికి డైరెక్టర్గా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఆర్జీవి గారు ఈ రోజున ఆ సినిమాని దర్శకత్వం వహించడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా నిర్మాతగా ఉండేటువంటి కిరణ్ గారు కూడా ఇక్కడికి విచ్చేయడం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా మేము చెప్పేటువంటిది, దీనికి సంబంధించినంత వరకు కూడా దీన్ని ప్రదర్శిస్తాం. అదే పద్ధతిలో ఓటీటీ అనేటువంటి ప్లాట్ఫామ్ ద్వారా శబదం అనేటువంటి దాన్ని కూడా తీసుకురావడానికి మేము సిద్ధపడ్డాం. దానికి సంబంధించినంత వరకు కూడా ఏపీఎస్ఎఫ్ఎల్లో ఉండేటువంటి కనెక్టివిటీ 7 లక్షల మందికి ఉన్నారు. దీనిలో మాకు వచ్చేటువంటి ప్రాఫిట్ కంటే కస్టమర్కి అందుబాటులో తీసుకురావాలని, ప్రొడ్యూసర్కి కొద్దిగా లాభం చెందాలని, ఎవరైతే మా ఆపరేటర్ వ్యవస్థ ఉన్నదో ప్రతి ఆపరేటర్, ఆ ఆపరేటర్ కింద ఉండేటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా దీనిలో వాటా ఇవ్వటం అనేటువంటి జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ఏపీఎస్ఎఫ్ఎల్ కనెక్షన్ ఉండేటువంటి ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఈ సినిమాని వీక్షించవలసిందిగా మనవి చేస్తున్నాం. ఇది ఒక రకంగా ఏపీఎస్ఎఫ్ఎల్ సంస్థకి శుభదినం అనేటువంటి చెప్పాలి. రామ్ గోపాల్ వర్మ గారి లాంటి సినిమాని మేము ప్రదర్శిస్తున్నాం. మొట్టమొదటిగా పెద్ద సినిమా ప్రదర్శిస్తున్నాం, పెద్ద డైరెక్టర్ యొక్క సినిమాని ప్రదర్శిస్తున్నాం అనేటువంటి కూడా తెలియజేస్తున్నాం. దానికి సంబంధించి మంచి ఆలోచన క్రమం కలిగినటువంటిది ఈ రాష్ట్ర ప్రజలకి, ప్రజానీకానికి వాస్తవాలు తెలియజేయడానికి చేసినటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇది అనేటువంటి తెలియజేస్తూ ఉన్నాను. అందుకని ఇప్పుడు ఇక్కడికి విచ్చేసినటువంటి మనందరికీ సుపరిచితులైనటువంటి రామ్ గోపాల్ వర్మ గారు కూడా మాట్లాడతారు. ఇప్పుడు ప్రతి సినిమా తీయటానికి ఒక పర్పస్ ఉంటుంది. కొన్ని సినిమాలు మనం ఎంటర్టైన్మెంట్ కోసం తీయచ్చు, కొన్ని సినిమాలు థ్రిల్ కలిగించడానికి కావచ్చు, కొన్ని సినిమాలు రొమాంటిక్ సినిమాలు అవుతాయి. అలాగే ఒక పొలిటికల్ టోన్స్ ఉన్న సినిమాకు ఉన్న ఒక సెపరేట్ పర్పస్. ఇప్పుడు వ్యూహం శపథంలో ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే, ఎంతవరకు ప్రపంచ చరిత్రలో అప్పుడు మన కళ్ళ ముందు జరుగుతున్న రాజకీయాలను ఒక డ్రామాటిక్ ఆస్పెక్ట్లో క్యాప్చర్ చేయటం అనేది ఇది ఫస్ట్ ప్రయోగం. నాకు తెలిసినంతవరకు వరల్డ్ హిస్టరీలో అలాంటిది లేదు. ఇకపోతే వ్యూహం సినిమా రిలీజ్ అవ్వటానికి మేము పడిన, మాకు కలిగిన ఆటంకాలు కానీ, కోర్ట్స్ ప్రొసీజర్స్, లోకేష్ గారు లాంటి వాళ్ళు ఎంతంత ట్రై చేశారు అన్నది చాలామందికి తెలుసు. దాని గురించి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వ్యూహం శపథం వెనకాల మా ఒక వ్యూహం ఏంటంటే, మేము వ్యూహం సినిమాతో పాటు, శపథంతో పాటు దానికి సంబంధించిన వెబ్ సిరీస్ కూడా చేసాం. ఎందుకంటే సినిమా అనే దానికి ఒక కొన్ని సెన్సార్ ఆస్పెక్ట్లు, లేకపోతే కొన్ని అభ్యంతరాలు, ఎవరో కేసు పెట్టాలి, ఇలాంటి రకరకాల యాక్ట్స్ ఉంటాయి కాబట్టి. సో అది
రెగ్యులర్ పద్ధతిలో గవర్నమెంట్ ఆస్పెక్ట్లో ఉన్నదాన్ని సినిమాని మట్టుకు మేము ఆ నిబంధనలకి లోబడి అదే ఆ వర్షన్ని థియేటర్లో రిలీజ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ శపథం ఆరంభం, శపథం అంతం అని చాప్టర్ 1, చాప్టర్ 2 అని 2 వేరే వేరే వెబ్ సిరీస్ని రిలీజ్ అయిపోతాం దీంట్లో. అది ఒకటి ఇవాళ సాయంత్రం 8 గంటలకి స్టార్ట్ అవుతుంది ఏపీ ఫైబర్ నెట్లో. ఇప్పుడు గౌతమ్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది ఒక అంటే ఫైనల్గా సినిమా పర్పస్ అనేది మ్యాక్సిమం మందికి రీచ్ అవటం, ఎస్పెషల్లీ ఎలాంటిది ఇప్పుడు ఇది కమర్షియల్ ఆస్పెక్ట్ కన్నా ఎక్కువ మంది జనం చూస్తే ఈ సినిమాలో ఉన్న కొన్ని క్యారెక్టర్ల నిజస్వరూపాలు చూపించడానికి వీలవుతుంది అనేది నా అంటే ఒక ఫిల్మ్ డైరెక్టర్గా కాకుండా ఒక పొలిటికల్ కామెంట్ చేసే దృష్టిలో కూడా నాకు ఈ సినిమా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను కిరణ్ గారు తీసిన ఉద్దేశం కూడా అదే. సో గౌతమ్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది ఏపీ ఫైబర్ నెట్ శుభోదయం అయితే మాకు కూడా శుభోదయమే. ఎందుకంటే ఏపీ ఫైబర్ నెట్ లాంటి అత్యధిక కనెక్షన్స్ ఉన్న ఆస్పెక్ట్లోంచి మా సినిమా మ్యాక్సిమం మంది జనాలకి రీచ్ అవ్వాలనేది మా ఉద్దేశం. సో శపథం ప్రారంభం చాప్టర్ 1 అనేది ఒక సినిమా, ఒక వెబ్ సిరీస్. సెకండ్ శపథం అంతం చాప్టర్ 2 అనేది రెండోది. ఆ రెండోది రేపు రాత్రి మళ్ళీ సేమ్ టైంకి రిలీజ్ అవబోతుంది. ఇవాళ రాత్రి 8 o'clockకి శపథం ఆరంభం చాప్టర్ 1, రేపు శపథం అంతం చాప్టర్ 2 రేపు సాయంత్రం 8 గంటలకి. మన గౌతమ్ రెడ్డి గారు ముందుగా మేము నిర్మాతగా రాందూత క్రియేషన్ తరఫున ఆయన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఆయన మధుసూదన్ రెడ్డి గారు మన ఎండి గారు ఈరోజు మంచి శుభదినం అని అన్నారు. ఈ ఫైబర్ పెట్టిన తర్వాత ఒక పెద్ద డైరెక్టర్, ఇండియాలో లెజెండరీ డైరెక్టర్ రాంగోపాలం గారు హై కాంట్రవర్షియల్గా ఉన్న ఒక కాంటెంపరీ సబ్జెక్ట్ని, పొలిటికల్ సబ్జెక్ట్స్ని ఆంధ్రప్రదేశ్ సమకాలీన ఉమ్మడి రాష్ట్రంలో విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయాలన్నింటినీ ఒక 10 సంవత్సరాల పాటు జరిగిన ఒక ఎపిసోడ్ని ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా శపథం పార్ట్ 1, శపథం పార్ట్ 2, చాప్టర్ 2 ఈ 2 భాగాలుగా ప్రజలకి చేరువుగా ప్రతి ఇంట్లో కూర్చొని కుటుంబ సభ్యులతో సహా యథార్థ సంఘటనల్ని జోడించి ఈరోజు తీసిన వెబ్ సిరీస్ని అందరికి కూడా ప్రతి ఒక్కరు అవైలబిలిటీగా ఉండి ఇవన్నీ వాళ్ళ దృష్టికి తీసుకురావాలనే ఒక సంకల్పంతో మేము తలపెట్టిన ఈ కార్యక్రమం ఈరోజు ఈ ఏపీ ఫైబర్ నెట్ ద్వారా అవకాశం కల్పించినందుకు గౌతమ్ రెడ్డి గారికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి, ఎండి గారికి అందరికి కూడా మనస్ఫూర్తిగా నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ పరంపర ఈ ఫైబర్ గ్రిడ్ ఇంకా దీని ఇందాక రిలేటెడ్గా ఒక 3-4 వేల మంది ఆపరేటర్సు, అదొక సిస్టము, ఎంతోమంది ఎంప్లాయీస్ ఈ ఫైబర్ గ్రిడ్ మీద డిపెండ్ అయి ఉన్నారు. ఇలాంటి మంచి సినిమాలు ఇట్లా గౌతమ్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఇలా కోఆపరేషన్ చేసుకుంటూ వెళ్తుంటే ఇంకా అద్భుతాలు చేసి ఇంకా మంచి పెద్ద సినిమాలు కూడా వచ్చి ప్రజలకి చేరువలో ఉంటాయని చెప్పి నేను తెలియజేసుకుంటాను. ఇప్పుడు రాముగారు చెప్పినట్టు ఆయన ఏది చేసినా ఒక సంచలనం. భారతదేశంలో ఆయన ఎవరు ఇంట్రడ్యూస్ చేసినా, ఏ ప్రయత్నం చేసినా, ఒక శివ సినిమా దగ్గర నుంచి కూడా ఆయన డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అయిన దగ్గర నుంచి కూడా ఆయన ఏ కాలు పెట్టినా, ఏం ఆలోచన చేసినా అదొక కొత్తగా ఉంటుంది. ఇన్నోవేటివ్కి మరో పేరు రాంగోపురమ్మ. నేను ఈ ఫైబర్ నెట్ అనే దాన్ని మొదటి నుంచి తీవ్రంగా ఆయన దగ్గర కాదు అమెజాన్కి వెళ్దాం, నెట్ఫ్లిక్స్కి వెళ్దాం, ఇంకో దానికి వెళ్దాం అని నేనే ఒక కొంచెం పెద్దగా ఆలోచన చేద్దాం అనే ఆలోచనలో ఉండేవాళ్ళం. అంటే నిర్మాతగా నా ఆలోచనలో కాదు, మన పర్పస్ ఇది గ్రౌండ్ లెవెల్లో, కింద గ్రాస్ రూట్ లెవెల్లో సినిమా ప్రతి ఇంట్లోకి వెళ్ళాలి. అమెజాన్, నెట్ఫ్లిక్స్లో పెట్టుకుంటే అందరికీ కనెక్షన్స్ ఉండకపోవచ్చు, కానీ కేబుల్ వ్యవస్థ అనేది చాలా పటిష్టంగా ఉంది ఏపీలో. ఈ ఫైబర్ నెట్వర్క్ మన రెడ్డి గారి నేతృత్వంలో, దాని ద్వారా మనం వెళ్ళి మన పర్పస్ మనం ఏమనుకున్నామో అది సాల్వ్ అవ్వాలంటే ఈ రూట్ కరెక్టు అని అందరినీ కన్విన్స్ చేసి డైరెక్టర్ గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారని చెప్పి నేను సభాముఖంగా తెలియజేసుకుంటాను. మనం చేసే పని అది ఎవరికి తోడ్పాటు అందించాలి, ఎవరిని మెచ్యూరిటీ అంటే ఆలోచింపచేసే విధంగా ప్రజల్లో చైతన్యవంతం చేయాలనే ఆలోచనతో మూవీని మనం చేపట్టాము. ఆ వెబ్ సిరీస్ని అవి ప్రాపర్గా రీచ్ అవ్వాలనే ఒక మంచి ఆలోచనతో ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం అనేది చాలా గొప్ప నిర్ణయం. అందరం కలిసి మా టీం అంతా కూడా, వ్యూహం టీం అందరూ కూడా ఈరోజు ఇలా వచ్చి వాళ్ళు ఆహ్వానించిన మేరకు మీరు రావటం, మమ్మల్ని గౌరవించటం, ఈ విషయాన్ని మీ అందరూ తెలియజేయడం అని చెప్పి నేను సంతోషంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. పాయింట్ ఏంటండి, ఇందాక నేను మన అడ్రస్లో ఒకటి చెప్పాను, ఈచ్ సినిమాకి ఒక పర్పస్ ఉంటుందని.
ఇప్పుడు ఓన్లీ లాభాల కోసం అనేది చూస్తే ఒక ఎంటర్టైన్మెంట్ మసాలా సినిమా హీరో హీరోయిన్ పాటలు గీటలు అన్నీ పెట్టి చేస్తాం. దీంట్లో ఒక కాన్షియన్స్ ఏంటంటే ఒక పర్టికులర్ అంటే ఈ సినిమా అనేది ఒక పొలిటికల్ కామెంట్ లాగా చేస్తాను యాక్చువల్గా. అంటే ఒక నిజ జీవితంలో మన కళ్ళ ముందు జరిగే వ్యూహాలు కానీ పొలిటికల్ పార్టీస్ కొంతమంది పొలిటికల్ లీడర్స్ నిజస్వరూపాలు బట్టబయలు చేసి మ్యాక్సిమం పీపుల్ని రీచ్ అవ్వటానికి అనేది మా ప్రైమరీ టార్గెట్ ఫస్ట్ నుంచి సినిమా తీయటం అనేది. సో అది ఏ ప్లాట్ఫామ్స్లో వస్తే ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్గా తర్వాత ఎక్కడ పెట్టచ్చు దాని తర్వాత. సో ఆ ఆస్పెక్ట్లో మేము అనుకున్న పర్పస్ దానికి వచ్చిన టాకు చూసిన వాళ్ళు దాన్ని స్పందించిన రియాక్షన్స్ బట్టి 100% మేము సక్సెస్ అయ్యాం. కరెక్ట్. కానీ నేను అదే చెప్తున్నా కాదు అదే చెప్తున్నా. ఏం సర్వీసు? పొలిటికల్ సర్వీస్ అంటే అది నాకు వచ్చిన విద్య. ఫిల్మ్ అనేది ఫైనల్గా మీరు ఏ బడ్జెట్లో తీశారు, ఏం చేశారు, ఎందుకు చేశారు, ఈ 4-5 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ అన్నీ నేను కిరణ్ ముందు ఆలోచించి చేసాం. అది నేను చెప్పేది. ఏది పొలిటికల్ పార్టీని ప్రమోషన్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ సినిమా డెఫినెట్గా నేను చాలాసార్లు చెప్పాను, ఇది వైఎస్ జగన్ గారి మీద నాకు ఏర్పడిన ఇంప్రెషను చంద్రబాబు నాయుడు గారి మీద ఏర్పడింది, పవన్ కళ్యాణ్ గారి మీద ఏర్పడింది. నేను చేసిన రీసెర్చ్లో నేను డ్రా చేసిన సోర్సెస్ నుంచి నేను ఖచ్చితంగా నేను నమ్ముతున్న నిజం అనేది పెట్టడానికి చేసినారు. సో అది పార్టీ అనేది కరెక్ట్ కాదు, బట్ డెఫినెట్గా వ్యక్తుల మీద మాత్రం ఇది కరెక్ట్. చాలా డిఫరెన్స్ ఉంటుంది అది సినిమాకి వెబ్ సిరీస్కి. అంటే వెబ్ సిరీస్ అనే దానికి మనకి ఇంకా కాంటెక్స్ట్లో దాని మీద రిస్ట్రిక్షన్స్ లేవు కాబట్టి మీకు ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది మీరు చెప్పాల్సిన దానికి. అంటే అన్ని ప్లాట్ఫామ్స్లో పాయింట్ ఏంటంటే ఎంతమందికి చూపించాల్సి ఏ ప్లాట్ఫామ్లో వీలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ ఫైబర్ నెట్ని మేము ఎన్నుకున్న దానికి ముఖ్య కారణం ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్కి సంబంధించింది. దీని కోర్ ఆడియన్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్లోకి సంబంధించి కనెక్షన్స్ 100% ఏపీ ఫైబర్ నెట్కి మ్యాక్సిమం ఉంటాయి కాబట్టి ఫస్ట్ ప్లాట్ఫామ్గా మీరు చూస్ చేసుకున్నాం. ఫర్దర్గా వేరే అన్నింటిలో వస్తుంది. అంటే మీరు నా ప్లేస్లో ఎలక్షన్స్ తర్వాత చేసేవారా? అది ముందుగా రిలీజ్ చేయడానికే కదండి చేసేది. లేకపోతే ఇప్పుడు ఈ సినిమా ఉద్దేశం నేనేం దాచుకోకుండా చెప్తున్నాను. 100% నా ఉద్దేశంలో ఈ క్యారెక్టర్స్ మీద నా అభిప్రాయం అనేది తెలిసినప్పుడు వాళ్ళు చూసి వాళ్ళు అది నేను చెప్పింది నమ్మదగ్గదిగా ఉందా లేదా అని వాళ్ళు నిర్ణయించుకుంటారు. తర్వాత నేను ఫోర్స్ చేయలేను కదా. అది నేను ఏం చూపిస్తే అది నమ్మటం ఒక పాయింట్ కాదు కదా. అది నమ్మదగ్గదిగా ఉందా లేదా అనేది మీరు చూసిన తర్వాత తెలుస్తుంది. సరే దీనికి నేను ఒక 1,000 సార్లు ఆన్సర్ ఇచ్చాను. ఇంకా నాకు ఓపిక లేదు. ఇది మనం వీటి గురించి మాట్లాడదాం. తర్వాత మనం సెపరేట్గా రూమ్లో కూర్చొని మాట్లాడుకుందాం. ఓకే. ఇప్పుడు తమాషాలు చేయను, నేను చేయని తమాషాలన్నీ వైసీపీ కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి కానీ చేస్తున్నారు అని మీరు ఇందాక సీఎం గారిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎలివేషన్స్ బయట జరుగుతున్నాయి. నాకు అర్థం కాదు మళ్ళీ చెప్పండి. నేను సినిమా చాలా బాగుంది, కానీ నేను సినిమాల్లో చేయనటువంటి తమాషాలన్నీ వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ కామెంట్ చేశాడు సార్. మీరు ఇందాక మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద బయట ఉన్నటువంటి నెగిటివ్ ఎలివేషన్స్ ఏమవుతున్నాయి అవి ఆయన కాదు, అసలు నిజమైనటువంటి అతని క్యారెక్టర్ ఎలా ఉంటుందో నేను చూపించానని చెప్పి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్ని అలా చూస్తాను. కళ్యాణ్ అంటే నాకు ఎంతవరకు అర్థం కాంది, భ్రష్టు పట్టించేసాడు, దొంగ దోచేసాడు అని. ఏం భ్రష్టు పట్టించాడు అని చెప్పకపోతే భ్రష్టు పట్టించాడు అరిస్తే అసలు నాకు ఎంతవరకు అర్థం అవుతుంది. అది అంటే మాట్లాడితే సైకో, లేకపోతే బాబాయిని చంపేశాడు, లేకపోతే ఇది చేస్తాను అనేది ఇప్పుడు అవి మాటలు ఉంటాయి. కానీ దానికి బేస్డ్గా ఒక చిన్న మొక్క ఎవిడెన్స్ అనేది తను చెప్పడు, తన అభిమానులు ఎవరు అడగరు. దట్ ఈస్ ద టైమ్స్ వీఆర్ లివింగ్ ఇన్. ఇంకా దానికి నేను ఏమి చేయలేను. ఇది పొలిటికల్ ప్రశ్న కాబట్టి నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఆయన ప్రజాసేవకు వచ్చినటువంటి మనిషి కాబట్టి ఆయన ఇచ్చినటువంటి పథకాలు
ఆయన చేసినటువంటి డెవలప్మెంటు వాటన్నిటిపైన చర్చ చేయడానికి ఎప్పుడైనా సిద్ధమనేటువంటి మేము చెప్తున్నాం. కానీ దాన్ని దాటవేసేటువంటి పద్ధతిలో ఇవాళ పవన్ కళ్యాణ్ అనేటువంటి ఆయన ఒక మతిస్థిమితం లేనటువంటి పద్ధతిలో మాట్లాడటమే. ఆయన సినిమాల్లో వచ్చే డైలాగులు ఇక్కడ స్టేజ్ మీద అరుపులు పెడబొబ్బలు పెట్టేటువంటి పద్ధతి ఉంటే అది ప్రజానీకానికి అర్థమవుతోంది. రాబోయే ఇంకా 40 రోజుల్లో అటో ఇటో తేలిపోతుంది. ఇవాళ మరలా కామెంట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేసేటువంటిదంటే నువ్వు నీ అంతటికి నువ్వే సూర్యుడి పైన ఉమ్మేస్తే అది వచ్చి పడేది నీకే అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్ గారు.